ఈరోజు మనం ఒక చిన్న పద్యం ఒక గాథ వెనుక దాగి ఉన్న ఒక పెద్ద సత్యాన్ని శోధించబోతున్నాం. నమస్కారం. ఇది శివక అనే ఒక యువ భిక్షువు చెప్పిన మాటలు. పైకి చూస్తే ఇవి ఒకదానికొకటి సంబంధం లేని వాక్యాల్లా అనిపిస్తాయి. అవును, ఒక చిక్కుముడిలా. శరీరం ఒక చోట, మనసు మరో చోట ఉండటం, పడుకునే ప్రయాణించడం. అసలేంటిది? హ్మ్, మనకు దీనికి సంబంధించిన ఆధారం శివక సామనేర అనాసక్త మార్గం. దీని సహాయంతో ఈ గాథలోని ప్రతి పదాన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. దాని వెనుక ఉన్న కథను, ఆ అనుభవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈ తాత్విక చిక్కుముడిని విప్పుదామా? తప్పకుండా. మీరన్నట్లు ఇదొక చిక్కుముడి లాంటిదే. ఎందుకంటే ఇది తర్కంతో అర్థం చేసుకునే విషయం కాదు. అనుభూతి చెందాల్సిన విషయమా? అవును, అనుభూతి చెందాల్సిన విషయం. ఈ గాథలోని గొప్పతనం ఏంటంటే శరీరం, మనస్సు మధ్య ఉన్న సంబంధాన్ని ఒకే ఒక్క సంఘటన ద్వారా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అయితే ముందుగా ఆ గాథ ఏమిటో చెబుదాం. తెలుగులో దాని భావం ఇది. చెప్పండి. నా గురువు నాతో అన్నారు, శివక, ఇక్కడి నుండి వెళ్లదామని. హ్మ్, నా శరీరం గ్రామంలో ఉంది, కాని నా మనసు అడవికి వెళ్ళిపోయింది. ఓకే. నేను పడుకుని కూడా వెళ్తాను, ఎందుకంటే జ్ఞానులకు ఎలాంటి బంధం ఉండదు. హ్మ్, నిజం చెప్పాలంటే ఇది విన్నప్పుడు నా మెదడులో చాలా ప్రశ్నలొస్తున్నాయి. శరీరం ఒకచోట, మనసు మరోచోట ఉండడం, ఇది మెలకువగా ఉన్నప్పుడు ఎలా సాధ్యం? మీ సందేహం సరైనదే. ఇదేదైనా కవిత్వమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన అనుభవం ఉందా? దీన్ని అక్షరాలా తీసుకుంటే దానిలోని సారం మనకు అందదు. అందుకే మీరన్నట్టు ఈ గాథ వెలుక ఉన్న అనుభవాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఈ శివక ఎవరు, అతను ఈ మాటలు ఏ పరిస్థితుల్లో అనాల్సి వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆ కథలోకి వెళ్దాం. శివక ప్రయాణం ఎలా మొదలైంది? మన ఆధారం ప్రకారం శివక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ జన్మలో అకస్మాత్తుగా మొదలైంది కాదు. అంటే? ఇది అనేక జన్మల సాధన యొక్క ఫలం. అతను 31 కల్పాలకు పూర్వం వేసభూ బుద్ధుని కాలంలో ఒక గృహస్థు కుటుంబంలో జన్మించాడు. ఓహో, అంటే ఇక్కడ పునర్జన్మల సిద్ధాంతం కూడా వస్తోందన్నమాట. అతని పూర్వజన్మల పుణ్యం ఈ జన్మలో సహాయపడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఆ జన్మలో అతను చేసిన పుణ్యకార్యాల ఫలితంగా అనేక జన్మల పాటు మంచి జీవితాన్ని గడుపుతూ చివరకు గౌతమ బుద్ధుని కాలంలో కపిలవస్తులో జన్మించాడు. అతని పేరు శివకుడు. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే అతని తల్లి ప్రోత్సాహంతో చాలా చిన్న వయసులోనే అతను సత్యాన్వేషణ వైపు ఆకర్షితుడయ్యాడు. ఓహ్! అలా అతను సామనేరగా, అంటే నవదీక్ష పొందిన భిక్షువుగా మారాడనమాట. అంటే తోటివారితో ఆడుకునే వయసులో జీవితంలోని పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి బయల్దేరాడు. అతనికి గురువుగా ఎవరున్నారు? అతని మేనమామైన వనవచ్చ స్థవిరుడే అతనికి గురువు, అంటే ఉపాధ్యాయుడు. ఓ, మేనమామ గురువా? అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వారి మధ్య కేవలం గురుశిష్యుల బంధమే కాదు, బంధుత్వం కూడా ఉంది. గురువు మార్గదర్శకత్వంలో శివకుడు అడవిలోని ఒక ఆశ్రమంలో తన సాధనను కొనసాగించాడు. అడవి. గాథలో కూడా అడవి అనే పదముంది. సరే, ఆ అడవిలోని ప్రశాంత వాతావరణంలో నివసిస్తున్న శివకుడి జీవితంలో ఆ కీలకమైన సంఘటన ఎలా జరిగింది? సరిగ్గా అదే కథను మలుపు తిప్పిన సంఘటన. అడవిలో నివసించే భిక్షువులు భోజనం కోసం సమీపంలోని గ్రామాలకు వెళ్లడం ఆనవాయితీ కదా. అవును. అలా ఒకరోజు శివకుడు ఒంటరిగా భిక్ష కోసం గ్రామానికి వెళ్ళినప్పుడు అతడు అక్కడ తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యాడు. అయ్యో! జబ్బు ఎంత తీవ్రంగా ఉందంటే అతను కనీసం నడచి తిరిగి తన ఆశ్రమానికి కూడా రాలేకపోయాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. శిష్యుడు తిరిగి రాకపోవడంతో గురువు ఆందోళన చెంది ఉంటాడు కదా, తన మేనల్లుడు కూడా. అవును, ఖచ్చితంగా. సాయంత్రం అయినా శివకుడు తిరిగి రాకపోవడంతో వనవచ్చస్థవిరుడు కంగారుపడి అతన్ని వెతుక్కుంటూ గ్రామానికి వెళ్ళాడు. దొరికాడా? అక్కడ విచారించగా శివకుడి తీవ్రమైన జబ్బుతో కదలలేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇక్కడే నాకొక ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఎవరైనా అంతలా జబ్బు పడితే వాళ్లని అక్కడే ఉంచి మంచి వైద్యం అందిస్తారు కదా. అవును, సాధారణంగా అయితే అదే చేస్తారు. కాని ఆధారం ప్రకారం వనవచ్చస్థవిరుడు అనారోగ్యంతో ఉన్న శిష్యుడిని తిరిగి అడవికి తీసుకువెళ్లాడు. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? దాని వెనుక ఏదైనా కారణముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే వనవచ్చస్థవిరుడిలోని గురువు మనకు కనిపిస్తాడు. అతను ఒక సాధారణ వ్యక్తిలా ఆలోచించలేదు. అంటే? బహుశా అతను 2 విషయాలు గ్రహించి ఉండవచ్చు.
ఒకటి, గ్రామంలోని గందరగోళం, అక్కడి వాతావరణం శివకుడి ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగించవచ్చని. ఓకే. 2, అడవిలోని నిశ్శబ్ద వాతావరణంలో తన పర్యవేక్షణలో ఉంటే శివకుడికి కేవలం శారీరక చికిత్స మాత్రమే కాదు, మానసిక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా ఇవ్వొచ్చని. సరిగ్గా. అందుకే ఆ రిస్క్ తీసుకుని శివకుడిని జాగ్రత్తగా తిరిగి అడవిలోని ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అంటే అతని దృష్టిలో శరీరాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో మనసు దెబ్బతినకుండా చూడటం కూడా అంతే ముఖ్యము. ఖచ్చితంగా. అడవికి తీసుకువచ్చాక అతనికి సేవలు చేస్తూ, సరైన ఉపదేశాలు ఇస్తూ జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ సమయంలోనే ఒకరోజు గురువు శివకుడితో, శివక, ఇక్కడుండి వెళదామని అంటాడు. ఆ ఇక్కడే గాథ మొదలవుతుంది. అవును. ఆ సందర్భంలో శివకుడు పలికిన సమాధానమే మనం చర్చించుకుంటున్న ఈ గాథ. ఓకే, ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా ఉంది. కథ, సందర్భం అర్థమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆ గాథ దగ్గరకొద్దాం. హ్మ్. గురువు వెళ్దామన్నప్పుడు శివకుడు ఎందుకు నా శరీరం గ్రామంలో ఉంది అన్నాడు? అతను భౌతికంగా అడవిలో ఉన్నాడు కదా. ఇక్కడే మనం రూపకాలను అర్థం చేసుకోవాలి. అతను భౌతికంగా అడవిలోనే ఉన్నాడు, కాని అతని శరీరం అనారోగ్యమనే బంధంలో చిక్కుకుపోయింది. ఓ. ఆ వ్యాధి, ఆ బాధ, ఆ బలహీనత అతనికెక్కడ మొదలైంది? గ్రామంలో. గ్రామంలో. కాబట్టి ఆ బాధను, ఆ శారీరక బంధనాన్ని అతను గ్రామంతో పోలుస్తున్నాడు. నా శరీరం ఇంకా వ్యాధి అనే గ్రామంలోనే బందీరా ఉంది అని దాని భావం. అద్భుతం. అంటే గ్రామం అనేది కేవలం ఒక ప్రదేశం కాదు, అదొక మానసిక బంధనం. అవును. అదేవిధంగా అడవి అనేది భౌతిక స్వేచ్ఛ కాదు, మానసిక స్వేచ్ఛ. ఈ రూపకాలతో మొత్తం గాథకు కొత్త అర్థం వస్తుంది. నిజమే. శరీరం వ్యాధితో బాధపడుతున్నా ఆ బాధ తనను మానసికంగా ప్రభావితం చెయ్యలేదని చెప్పడానికే నా మనస్సు అడవికి వెళ్ళిపోయింది అన్నాడన్మాట. ఖచ్చితంగా. నా మనసు అడవికి వెళ్ళిపోయింది అనడంలో అదే భావముంది. శరీరం బాధపడుతున్నప్పటికీ మనస్సు దానితో తాదాత్మ్యం చెందలేదు. అది నిర్లిప్తంగా ఒక సాక్షిలా గమనిస్తోంది. అంటే శరీరం కలిగించే బాధను గమనించడమే తప్ప ఇది నేను, ఇది నా బాధ అని మమేకమవ్వకపోవడం. అవును. శివకుడు ఆ స్థితిని చేరుకున్నాడు. నా శరీరం బాధ అనే గ్రామంలో చిక్కుకున్నా నా చైతన్యం మాత్రం స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉన్న అడవిలో విహరిస్తోంది అని చెప్తున్నాడు. ఇది వింటుంటే ఆధునిక కాలంలో దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారికిచ్చే మైండ్ఫుల్నెస్ థెరపీ గుర్తొస్తోంది. చెప్పండి. నొప్పిని నా నొప్పి అని కాకుండా శరీరంలో ఒక సంచలనం అని గమనించమని చెబుతారు. ఆ చిన్న దృక్పథ మార్పు నొప్పి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుందంటారు. నిజమే. శివకుడు వేల ఏళ్ల క్రితమే ఈ సూత్రాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాడు. ఇది కేవలం బాధను భరించడం గురించి కాదు, బాధను మన అస్తిత్వం నుండి వేరుచేయడం గురించి. సరే, ఇప్పుడు చివరి 2 పంక్తుల దగ్గరకు వద్దాం. నేను పడుకుని కూడా వెళతాను, జ్ఞానులకు ఎలాంటి బంధం ఉండదు. మొదట శరీరాన్ని మనసును వేరు చేశాడు, తరువాత పడుకుని కూడా వెళుతాను అంటున్నాడు. ఈ రెండింటి మధ్య సంబంధమేమిటి? పడుకుని వెళ్లడం అనేది మరో అద్భుతమైన రూపకం. దాని అర్థం, నా శరీరం బలహీనంగా మంచం పట్టి ఉన్నప్పటికీ నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆగదు అని చెప్పడం. అంటే నా ప్రయాణం శరీరంతో ముడిపడి లేదు అని. అవును, అది చైతన్యంతో ముడిపడి ఉంది అని స్పష్టం చేస్తున్నాడు. గురువు వెళ్దామన్నప్పుడు అతను, అవును గురువే, నా శరీరం కదలలేకపోయినా నా మనస్సు మీతో పాటే ప్రయాణిస్తోంది అని బదిలిస్తున్నాడు. అంటే భౌతికమైన కదలిక ఆగిపోయినా అంతర్గత ప్రయాణం అంటే జ్ఞానాన్వేషణ కొనసాగుతూనే ఉంటుందని. సరిగ్గా. దానికి కారణం చివరి పంక్తిలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే జ్ఞానులకు ఎలాంటి బంధం ఉండదు. సంగం అంటే బంధం, అటాచ్మెంట్. అవును. సత్యాన్ని తెలుసుకున్నవారికి, అంటే జ్ఞానులకు, శారీరక స్థితుల పట్ల ఎలాంటి బంధం ఉండదు. శరీరం జబ్బుపడిందా, ఆరోగ్యంగా ఉందా, నిలబడి ఉందా, పడుకుని ఉందా అనే విషయాలు వారిని బంధించలేవు. ఎందుకంటే వారు నేను ఈ శరీరాన్ని కాదు అనే సత్యాన్ని గ్రహిస్తారు. శివకుడు ఆ చిన్న వయస్సులోనే ఆ తీవ్రమైన అనారోగ్య స్థితిలోనూ ఈ సత్యాన్ని అనుభవించాడు. కాబట్టి ఈ మొత్తం చర్చా సారాంశాన్ని ఒక్కసారి చూస్తే శివక గాథ మనకొక శక్తివంతమైన విషయాన్ని నేర్పుతోంది. మన భౌతిక పరిస్థితులు, మన అనారోగ్యం, మన బాధలు ఇవేవి మన మానసిక స్థితిని నిర్దేశించాల్సిన అవసరం లేదు. శరీరం ఒక గ్రామంలో బందీగా ఉన్నా మనస్సు స్వేచ్ఛగా అడవిలో విహరించగలదు. అవును.
శరీరం మరియు మనస్సు మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని, ఈ దూరాన్ని అర్థం చేసుకోవడమే స్వేచ్ఛకు తొలిమెట్టు. హ్మ్. శరీరం అనుభవించే బాధలను మనస్సు కేవలం ఒక సాక్షిగా గమనించగలిగినప్పుడు ఆ బాధ యొక్క మానసిక ప్రభావం దాదాపుగా శూన్యమవుతుంది. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన వదిలి వెళ్తున్నాను. మనం శివకుడి శరీరం వ్యాధి అనే గ్రామంలో చిక్కుకుపోయిందని చర్చించుకున్నాం కదా. అవును. ఆధునిక ప్రపంచంలో మన శరీరాలు కూడా ఆఫీస్ క్యూబికల్స్లో, ట్రాఫిక్లో లేదా ఇతర బాధ్యతలలో చిక్కుకుపోయి ఉంటాయి. అది కూడా ఒక రకమైన గ్రామం లాంటిదే. నిజమే. మరి అలాంటి పరిస్థితులలో మన మనస్సును అడవికి అంటే ప్రశాంతతకు, స్వేచ్ఛకు ఎలా పంపగలం? దీనికి ఇంకో కోణం కూడా ఉంది. కొన్నిసార్లు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే ఎలా? మన శరీరం చాలా అందమైన, ప్రశాంతమైన ప్రదేశంలో ఉండొచ్చు. అంటే ఒక బీచ్లోనో, ఒక పర్వతం మీదనో భౌతికంగా మనం స్వేచ్ఛగానే ఉంటాం. కానీ మన మనసు మాత్రం ఆఫీస్ టెన్షన్స్లో, కుటుంబ సమస్యల్లో, అంటే ఒక మానసిక గ్రామంలో చిక్కుకుపోయి ఉంటుంది. ఓ, ఇది నిజమే. శివకుడు బంధించబడిన శరీరం నుండి మనసును ఎలా విడిపించాలో నేర్పించాడు. మరి మనం స్వేచ్ఛగా ఉన్న శరీరం ఉన్నప్పటికీ బంధించబడిన మనసును ఎలా విడిపించాలి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలైన సాధన.